15వ వచనము. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక యమకులను నలగొట్టు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము పేజీ నెంబరు 778. సమయం లేదంటే చెప్తున్నాను. 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన వాక్కు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగునను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రం దానవు, నీవు చదువు కృప కలుగును గాక అని జనుడు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. రోమిలో రాసిన పత్రిక 3వ 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చాలు నాన్న. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మహోన్నతుడ పరిశుద్ధుడా యేసయ్య, నీ బంగారు పాలకు వందనాలు. నీ దాసుడు మా ప్రియుడు సత్యానందమన్న గత 10 సంవత్సరాలు ఇక్కడ సేవ పరిచర్య జరిగించినాడు నాయన. మరి తను ఈ దినం ఇక్కడ సేవ పరిచర్య ముగించుకొని వేరే ప్రాంతాలకు వెళ్తున్నాడు. తను ఇక్కడ జరిగిన విషయాల్లో ప్రభా మరి కొద్దిగా తన విషయమై తన ద్వారా మా ద్వారా తను నేర్చుకునే కొన్ని మాటలు చెప్తుండగా నీ ఆత్మను కుమ్మరించు, నీ రక్తపక్షణ కోరుకుంటూ సన్నిధితోడే నడిపించమని నీ దయగజ్జలకు అప్పగించుకుంటూ యేసుకృష్ణ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 10:25-15 ఈ విధంగా రాయబడింది. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. అయితే అన్న దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే, అన్న సాత్వికమైన నాలుక. అన్న మాట్లాడము మరి చాలా మృదువుగా సాత్వికంగా ఉంటుంది. దాన్ని బట్టి అన్నతో మరి ఇక్కడ బాధ్యత గల సహోదరులుగా ఉండి మేము ఒక స్నేహితుల్లాగా ఆయనతో ఉండేవాళ్ళం. స్నేహభావంతో, దైవజనుడు అనే భయము అంత ఉండకున్నా అన్న ఒక ఫ్రెండ్లీగా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. మరి ఆ అన్నది మాట ఆ విధంగా ఉంటుంది, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టు. మరి ఆ విధంగా ఈ మందిర పరిచర్య మరి ప్రతి విషయమైనా అన్న చెప్తుండేవాడు, అన్న ఇట్లా కావాలి ఇట్లా కావాలని. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ మందిరం మరి అది పాతది తీసేసి కొత్తది కట్టుకుంటూ వచ్చినాం. మళ్ళీ 2 పైన స్లాబ్ వేసినాం. ఈ విధంగా మరి దైవజనుల ప్రార్థన చేస్తూ సేవకుల కూడికలు, మందిరము ప్రతిష్ట, ఎన్నో వివాహాలు జరిగినాయి. నా గృహంలో కూడా అన్న ద్వారా మరి కాలేబు స్టీవెన్ వివాహం జరిగింది. నేను రాత్రి 1 గంటకు 2 గంటలకు ఎప్పుడు కాల్ చేసి ఫోన్ చేసి, అన్న మరి ఫంక్షన్ హాల్లో మేకల కొయ్యాలన్నా కటింగ్ కొరకు ప్రార్థన చేయాలి రండి అంటే, ఏమీ అభ్యంతర పడకుండా వెంటనే అన్న వెళ్దామన్నా దానికేమి అని ఆ రాత్రి అనేది కూడా చూడకుండా, నాకు ఈ రాత్రి దైవజనుని లేపితే నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ ఉదయం వాక్య పరిచర్య కూడా అభ్యంతరం కలుగుతుండొచ్చు, లీడింగ్ విషయంలో కూడా కొంత జాప్యం కలుగుతుండొచ్చు అన్న ఆలోచనతో లేపొద్దు అన్నని అనిపించేది. కానీ మరి ప్రారంభం అదే కనుక ఖచ్చితంగా దైవజనులు అక్కడ రావాలి, ప్రార్థన చేయాలని ప్రతి విషయంలో మరి ఆ రాత్రి 1 గంట 2 గంటలు అనేది చూడకుండా కూడా అన్న వెళ్దాం రండి. వర్షం, నాకు అది బాధ. వర్షంలో కూడా మా 2 అబ్బాయిల పెళ్ళిళ్ళల్లో వివాహాలలో వర్షం, చిన్నపాటి వర్షం కూడా వచ్చేది.
ఆ రాత్రి ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా వచ్చి అన్న తన పరిచర్య ధర్మం జరిగిస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ మందిరము నాదే కాదు, సహోదరుల మరి కుమారుల వివాహ విషయాల్లో ప్రతి విషయంలో అన్నకు లైసెన్స్ ఉంది, మ్యారేజ్ది. ఆ విధంగా అందరి కొరకు ప్రార్థన చేశాడు. మరి దేవుడు ప్రేమించి వారికి మరి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చతే. నా విషయంలో కూడా అన్న ఎన్నో విషయాలు అప్పుడప్పుడు అన్న రండి అట్లా మందిరంకాయ అంటే అట్లా వచ్చేవాడిని, అక్కడ టీయో కాఫీ ఇచ్చేది. ఆ విధంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకునే వాళ్ళం దైవజనంతో, సహోదరులం కూడా వచ్చేవాళ్ళం. మరి ఈ విధంగా ఈ పరిచర్య జరిగింది. అన్న ఈ దినం మరి 10 సంవత్సరాలు అయిపోయి 2 నెలలు కావస్తుంది. మరి ఇక్కడి నుంచి అన్న బదిలీ వేరే స్థలానికి వెళ్తుండు. దయచేసి ఆయన కుటుంబం కొరకు కూడా, అక్క కొరకు, అన్న కూడా మరి వీపులో చిన్నపాటి గడ్డ ఉంది, దయచేసి త్వరగా కోలుకున్నట్టుగా ప్రార్థన చేయండి. మరి తన అన్న బిడ్డల విషయం కొరకు కూడా, వారి ఉద్యోగాల భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి నూతనంగా దైవరాజు అన్న వచ్చినాడు, అన్న ఫ్యామిలీతో ఉన్నాడు, అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్ పరిచర్య వీటన్నిటి కొరకు కూడా మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం, దీంట్లో సాతాన కార్యాలు శరీర సంబంధమైన ఏం జరగకున్నట్టుగా ఇన్ని దినాలు ఏ విధంగా ఈ సంఘం కట్టుబడుతూ వచ్చిందో అదేవిధంగా భవిష్యత్ దినాల్లో కూడా ఎవరే పరిచర్య ముందు కూడా మరి దేవునికి మహిమకరంగా జరిగినట్టుగా అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ విధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ప్రభు నామన వందనాలు. అన్న ద్వారా మనం చెప్పండి. వాక్యం చదవకుండా మెసేజ్ చెప్పకుండా చెప్పండి. మెసేజ్ ఏం తీసుకోవాలి, కానీ ఎందుకంటే అన్న సాక్ష్యం కొరకు ఒక మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2-3 వచనాలు ఉన్నవి, కలిపి ఉన్నాయి. ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇంకా సమయం కావాలి కాబట్టి నేను చెబుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కృపగల తండ్రి, ఈ వాక్యమును దీవించి మాకు పంచిపెట్టమని విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదేదో కాదు కానీ, ఇదేదో విషయం కాదు కానీ 2016వ సంవత్సరంలో సత్యానందన్న ఇక్కడికి వచ్చే ముందు, ఇంకా రాలే, ఆల్రెడీ ఇక్కడికి వస్తాడు. 2016వ సంవత్సరం 6వ మాసంలో ఇక్కడ దైవజనుడు మన ఎలియాస్ అన్న ఇంతకుముందు నల్గొండలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేసినవాడు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు నేను డ్యూటీలో ఉన్నా. అప్పుడు సహోదరుడు రాజన్న, కృపన్న నల్గొండలో ఉండి మాట్లాడుకొని తర్వాత అన్నని ఇక్కడికి వేస్తామని అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అక్క కుటుంబం వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉండే. అన్న పలానా సత్యానందన్న మనకి పంపిస్తున్నారని చెప్పి రాజన్న నాకు ఫోన్లో చెప్పిండు. అప్పుడు దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడిన మాట. కాబట్టి అన్న అంతకుముందు నాకు పెద్దగా పరిచయం లేదు. ఒకసారి కన్నా పెళ్లిలో కలిసి చూసినాం. తర్వాత మళ్ళీ ఒకసారి మన కృపానందం వాళ్ళ అల్లుని పెళ్ళప్పుడు ఆయన అక్కడ రిజిస్టర్గా వచ్చి కొన్ని మాటలు చెప్పి ఆ తర్వాత అక్కడ చూసిన, ఆ తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత చూసిన ఆయన్ని. ఇప్పుడు చూసినా కానీ, ఇప్పుడు ఆయనతో మాట్లాడినా కానీ, ఇప్పుడు ఇంతకుముందే సోదరుడు కృపానందం చెప్తే ఒక దైవజనుడు ఆయన అట్లా గౌరవించాలి,
ఆయన అట్లా అట్లా చూడాలి ఇట్లా చూడాలని ఆ ఏ మాత్రం ఇప్పటికీ నేను ఆయనకన్నా చాలా చిన్న, దాదాపు ఒక 3-4 ఏళ్ళు చాలా చిన్న. ఆయన అన్ననే అంటాడు, అన్న అంటాడు, నెహిమియా అన్న అంటాడు. అన్న నేను చిన్నోనన్నా బ్రదర్ అని లేకపోతే తమ్మి అని అన్నా అంటే ఏం కాదులే అన్న అంటాడు. ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా ఆయన అనుభవిస్తాడు, కానీ ఇతరుని బాధ పెట్టేటువంటి వ్యక్తి సత్యానందన్ కాదు. ఇప్పుడు సాక్ష్యం చెప్పానంటే నాకు ఇది ఎక్కువ నేను చెప్పలేకపోతాను, ఆయన మళ్ళీ ఇబ్బంది పెడతాను చెప్పి నేను మౌనంగా ఉన్నాను. కానీ ఆయన ఎట్లా అంటే మనం ఎంత ఇబ్బందిలో ఉండి మనం ఆయన వచ్చి ప్రార్థన చేయమనంటే అప్పుడు వచ్చి ఆయన హృదయంలో నుండి ప్రార్థన చేసినప్పుడు ఆ మేలును నేనైతే అనుభవించినాను. నేనే కాదు, హృదయంలో చాలామంది అనుభవించినారు ఆ మేలు. ఆయన హృదయంలో నుండి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు మేలు చేసినాడు. సంఘం విషయంలో కూడా ఎంతగా ఉండంటే, ఎంత ఇరుకుగా ఉండంటే, లేక ఎంత రేకులతో మనం ఎంత బాధపడ్డామో ఆయన బాధపడుతూ మనతో కూడా ఇక్కడ ఒక పిల్లర్ చూస్తే ఆయన సరి చేస్తుంటే ఒక రోజు వచ్చినప్పుడు ఒక పిల్లర్ గుంట సరి చేస్తుంటే దాన్ని ఎంతగా అంటే తగ్గించుకుని, ఏంటన్నా మీరు చేస్తున్నారా అంటే ఏమవుతుంది అన్నా, మన పని మనం చేసుకుంటున్నాం కదా అన్న. అటువంటి త్యాగశీలి. ఆయన శరీరాన్ని కూడా దాన్ని లెక్క చేసుకోకుండా, లేక ఏమంటాం దాన్ని దాచుకోకుండా, తన కష్టాన్ని దాచుకోకుండా చేసేటువంటి వాడు. ఎంతగా అంటే మన ఇంటిలో ఒకరికి బాధ అవుతున్నంతగా బాధపడి ప్రార్థన చేసినటువంటి వాడు సత్యానంద అన్న. నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పటికన్నా అన్న చెప్పినట్టు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ ఇష్టం అన్న, మీకు దేవుడు సమాధానం నడుచుకుందాము. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు చెప్పేవాడు. ఎక్కువగా చెప్పడానికి ఇంకా అవధులు లేవు, ఇంకా ఇంత అంత అని చెప్పి ఏం లేదు. అటువంటి సత్యానందం అక్క కూడా మనకు సహకరించి ఆ విధంగా ఏదన్నా ఉన్నా కానీ అట్టెందుకు చేస్తావయ్యా అన్నా కానీ దాన్ని పక్కన పెట్టి నీ శరీరాన్ని కాపాడుకోమని చెప్పి ఇంకెవరైనా చెప్పినా, అది జ్వరం వచ్చినా ఆయన ఏ ఇబ్బంది పడ్డా ఆయన పడ్డాడు, కానీ మనకు చూపించలేదు సత్యానంద అన్న. నేను ఏమో వస్తుంది కదా, ఏదో పోయినలే ఏదో చేస్తుంది కదా, అది కాదు. ఒకసారి చెప్పిన అన్న, నువ్వు చౌటుప్పల్లో ఎట్లా చేసినావో ఎన్ని సంవత్సరాలు అంటే దగ్గర దానికి ఇక్కడ హోరేబుల్లో చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎట్లా చేద్దామంటే ఇట్లా, లేకపోతే మనం ఎట్లా చెప్తే అట్లా చేసినటువంటి వాడు. అట్లా అని చెప్పి ఆయన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఒకసారి అన్న మరి నాకు ఇబ్బందిగా ఉందని అంటే, అన్న 4 రోజులు ఆగన్నా మందిరం కడుతున్నాం కదా అంటే ఒక్క మాట మాట్లాడకుండా దానికి శిరస వంచి ఆయన కొనసాగినవాడు. ఆ తర్వాత కూడా మనం కూడా ఆయనకు మన సహాయశక్తులు అయినంత వరకు చేసినాము, కొనసాగినాము. కానీ అటువంటి వ్యక్తి, ఈ మాట నేను అనకూడదు కానీ ఇంకా ముందు కనపడదో తెలియదు. ఆయనను నేను కొద్దిగా వెనకాడి సహోదరులు మరి 10 సంవత్సరాలు అయిందన్నప్పుడు నేను కూడా భయపడ్డాను. కానీ దేవుడు నాతో కూడా మాట్లాడాను. నేనే మాట ఇచ్చినానన్నాడు. దేవునికి మనం అడ్డు చెప్తామా? దేవుని చిత్తం అలా ఉంది కాబట్టి మౌనంగా ఉంటాం మనం. కానీ బాధే. కాబట్టి ఆయన కొరకు ఆయన బలహీనంగా ఉండు, వెన్నునొప్పి ఉంది, దానికి ఆపరేషన్ అని చెప్పిండు, వాసనది. ఆ తర్వాత కొద్దిగా వణుకు వచ్చేస్తుంది గొంతులో. ఆ వణుకు కొరకు మన బాధ్యత అంతే, ఇంకా దానికి ఇంకేం లేదు. ఆయన కొరకు ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా భారంతో ప్రార్థన చేయాలి. మన కొరకు ప్రార్థన చేసింది కాబట్టి మనం ఆయన కొరకు ప్రార్థన చేయాలి. అది మన వంతు, మన బాధ్యత అది. కాబట్టి ఆ విధంగా సత్యానందం ఎక్కడ వెళ్ళినా ఇంకా ఈ విధంగా ఆయన పనిచేస్తూ ఇంకా ముందుకు కొనసాగినట్లుగా మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక.
కొన్ని మాటలు ఉన్న చేసింది చెప్పాలి, జరిగింది చెప్పాలి, కొన్ని మొక్కలు క్లుప్తంగా చెప్పాలి. అందరికి ప్రైజ్లాడ్. నేనేమో వాక్యము తెరిచేం చెప్పను, అన్న గురించి కొన్ని మాటలు. అన్న వచ్చిన సమయంలో నాకు కంపెనీలో గొడవలు, అక్కడ స్ట్రైక్లు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకంటే ఆ విషయము మరి అన్న వచ్చిన ఆ సమయంలో ఈ ఓస్టిఎల్ కంపెనీలో చేసేవాడిని. ఎన్నో గొడవలు అవుతున్నాయి, చాలా ప్రాబ్లంలో ఉన్నాను. అయినా కానీ దేవుడు మరి ఎంతో సాయం చేశాడు అన్న ప్రార్థనల వల్ల. మరి అలాగే కరోనా టైంలో కూడా మరి ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్న ప్రార్థన చేస్తూ మరి ఆ రూమ్లో ఉండి చేస్తున్నప్పుడు కూడా మరి తర్వాత మళ్ళీ కొంతమంది కూడుకొని మళ్ళీ కరోనా టైంలో కూడా చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎంతో మరి అద్భుతంగా సాయం చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే ఎంత అన్న అంటే చిన్న పిల్లల స్వభావం కలిగినవాడు అన్న. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది మేలు పొందాను. నేను కూడా నా కుటుంబం ద్వారా మేలు పొందాను. కంపెనీలో హాస్టల్లో కంపెనీలో చేస్తున్నప్పుడు నాకు 14,500 జీతము. నా కంపెనీ బంద్ అయ్యి మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు అన్న మరి ప్రార్థన చేయండి, నాకు వేరే దగ్గర చౌటుపల్లి దగ్గర కంపెనీలో ఆఫర్ వచ్చింది వెళ్తా అన్నప్పుడు అన్న ప్రార్థన చేశాడు. ఇక్కడ 14,500 జీతం ఉన్న నన్ను దేవుడు అన్న ప్రార్థనల ద్వారా దేవుడు మరి మందిరంలో పని చేయటం వల్ల కూడా దేవుడు తక్కువ చేయాలి. అక్కడ 27,000 జీతానికి వెళ్ళాను. ఇప్పుడు కూడా అక్కడ చేస్తున్నాను. ఆ తర్వాత అన్న ఎప్పుడు పిలిచినా కానీ రాత్రి మా పిల్లల బర్త్డేలకైనా ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడు అన్న రాండి అన్న ప్రార్థన చేద్దాం, సరే బ్రదర్ అని వచ్చేవాడు. ప్రార్థన చేసి ఎంత లేట్ అయినా కానీ కొంచెం కూడా కోపం లేకుండా ఇప్పటికి కూడా అన్న కోపం అనేది లేదు ఆయన ముఖంలో. మరి అన్న గురించి ప్రార్థన చేద్దాం. మరి అన్న సేవా పరిచర్య ఈ ఓరేపులో మరి రేకులో ఉన్నప్పుడు రేకులు తీసేసి ఒక మందిరం ఒక వన్ సైడ్ కట్టి మళ్ళీ తర్వాత వన్ సైడ్ కట్టి ఇట్లా అన్న ప్రార్థనలు అన్న కష్టం కూడా చేశాడు. ఓరేపుకు ఎంతోగానో పిల్లర్లు వేసినప్పుడు బస్తాలు కట్టి నీళ్ళు కొడుతున్నప్పుడు అన్న మేము ఓరని రాకున్న బ్రదర్స్ అన్న తెల్లారి లేచేసరికి ఆ పిల్లర్లకు నీళ్ళు కొట్టి ఎంతో అసలు ఇలాంటి సేవకుడు మనకు దొరకడం అర్థం. అన్న గురించి ప్రార్థన చేద్దాం. అన్న ఎక్కడ ఉన్నా కానీ మనం కూడా మరి అన్న ద్వారా అన్న ప్రార్థన ద్వారా మేలు పొందినాం కాబట్టి అన్న ఎప్పుడు మర్చిపోకుండా మరి మన అన్న గురించి మన గురించి కూడా అన్న ప్రార్థన చేయాలని కోరుతున్నారు. నూతనంగా వచ్చిన సేవకుడు అన్న కూడా దేవరాజనం కూడా దేవుడు మరి అన్న ఎట్లా అద్భుతంగా వాడుకున్నాడు ఇక్కడ ఓరేబుల్లో కూడా అన్న కూడా వాడబడే విధంగా ముఖ్యంగా సత్యానందం అన్న కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలి అందరం. మన గురించి కూడా అన్న ప్రార్థన చేస్తాడు. అన్న ఎప్పుడు పిలిచినా కానీ అన్న మరి రావాలని కోరుతున్నాను. ముఖ్యంగా మనం కూడా ఏమన్నా అన్నకి ఏమన్నా అయినా కానీ మనం కూడా వెళ్ళాలని సంఘానికి బాధ్యుల సోదరులు కూడా నేను మరి తెలియపరుస్తున్నాను. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాను. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. అంకుల్తో నాకున్న సాంగత్యం గురించి చెప్తాము. యోబు 11:15 నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంది. ఈ వాగ్దానం నాకు 2020లో వచ్చింది. 2019 కోవిడ్ తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు బాగా డిప్రెషన్లో ఉన్నాను. కొంచెం బిజినెస్ ఇబ్బంది అయింది, జాబ్ ట్రై చేస్తే జాబ్ రాలేదు, తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం మోసం చేయడం జరిగింది. కొన్ని నేను అనుకున్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా నా జీవితంలో ఏది జరగలేదు. అప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ప్రవర్తించిన విధానాన్ని బట్టి
యవనస్తులు తప్పక తొట్టిల్లెదరు అని వాక్య భాగం ఉన్నట్టుగా నేను అంతకన్నా ఘోరంగా తప్పిపోతూ వచ్చే విధానం బట్టి మా కుటుంబంలో కూడా కొంచెం నా విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చారు. అయితే నేను ఒక్కరిని లోన్లీగా ఒంటరిగా జీవిస్తూ వచ్చాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరితో నా బాధ చెప్పాలో అర్థం కాలేదు. అయితే అంకుల్ వాళ్ళు ఇట్లా అందరూ చెప్తుండే అనమాట. అంకులు కొంచెం ప్రార్థన చేస్తాడు, మన బాధలు వింటాడు అని చెప్తుంటే ఒకరోజు నైట్ 12 గంటలకు అనుకుంటా, 12-1 గంటలకి అంకుల్ దగ్గరికి వచ్చా. అంకుల్ నాకు చనిపోవాలని ఉంది, నా గురించి ప్రార్థన చేయండి అంకుల్. నాకు నా జీవితంలో ఏది జరగట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, సమాజంలో ఒక హోదా వచ్చింది అంటే దానికి ముఖ్యంగా అంకులు నాకు చేసిన ప్రార్థన, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం. మా ఇంట్లో చెప్పలేని విషయాలు కూడా నేను అంకుల్కి వచ్చి చెప్తుండేవాడిని. ఎన్ని గంటలకంటే అందరూ పడుకున్న తర్వాత నైట్ 12 గంటలకి 1 గంటలకి వచ్చి అక్కడ చిన్న గెస్ట్ రూమ్ ఉండే, అక్కడికి వచ్చి అంకుల్కి ప్రార్థన చేసినప్పుడు అంకుల్ ఇట్లా వస్తుందంటే ఏ ఒక్క రోజు కూడా నేను పడుకున్నా, నేను నిద్రపోయిన స్టీవెన్ ఈరోజు వద్దులే రేపు రాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా చెప్పిన వాడు కాదు. అప్పుడు నిన్న పరిస్థితుల్లో అందరు నన్ను దోషిగా చూస్తూ వచ్చారు. అంకుల్కి వాగ్దానం చూపిస్తూ వచ్చా, స్టీవెన్ ఏం టెన్షన్ పడకు, దేవుడు వాగ్దానం ఇచ్చింది కదా, నేను కూడా సహాయం చేస్తా. అది రాత్రి పగలు మధ్యాహ్నం ఎప్పుడు అనేది లేదు. కనీసం నేను 1 సంవత్సరం పాటు నేను ఖాళీగా ఉన్న ప్రతిసారి చర్చికి వచ్చేది, అంకుల్ దగ్గర కూర్చునేది. అంకుల్ నా వల్ల కావట్లేదు, నాకు బతకాలని లేదు, నాకు చనిపోవాలని ఉందంటే అంకుల్ వాక్యం తీయడం, నన్ను ధైర్యపరచడం. అసలు నాకు అనిపించేది ఆ సమయం ఎవరు నా బాధ ఆలకించే వాళ్ళు ఎవరు లేరు అనుకున్న సమయంలో అంకుల్ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే బహుధైర్యం కలిగి జీవించడానికి అంకుల్ ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఆంటీ కానీ రిప్కక్క కానీ, అప్పుడు రిప్కక్క ఉండేది. నా పరిస్థితి వాళ్ళందరికీ తెలుసు. ఏ టైం వచ్చినా కూడా టీ పెట్టేయడం, వాటర్ ఇవ్వడం చేస్తూ వచ్చేది. ఆ తర్వాతకి నేను అంకుల్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, సంఘం చేసిన ప్రార్థనను బట్టి నేను కట్టబడుతూ వచ్చాను. నా మ్యారేజ్ విషయంలో కూడా అంకుల్ నాకు మ్యారేజ్ ఇష్టం లేదంటే దానికి నేను ఏం చేయలేము, దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు మనం లోబడాలని చెప్పినాడు. ఆ మ్యారేజ్ విషయంలో కూడా అది ఎంత దూరం ఉన్నానో సరే అంకుల్ వస్తారా అంటే ఓల్డ్ ఏజ్ అయినప్పటికీ కూడా ఆ మ్యాచ్ చూస్తానికి ఎంత దూరమైనా మాతో పాటు వచ్చేది. మా బంధువులు కూడా ఏమంటారంటే ఇప్పుడు సంఘంలోనే కాకుండా మా బంధువులు అన్యజనులలో కూడా అంకులు ఇప్పుడు వాళ్ళతో ఎట్లా సహవాసం పెంచుకునేవాడంటే ఫస్ట్ అంకుల్ వారికి నమస్తే చెప్పేది. కొన్ని రోజుల తర్వాత మా బంధువులు కూడా అడుగుతారు, మీ పాస్టర్ గారు బాగున్నారా? రోడ్డు మీద కలిసినప్పుడు కూడా పాస్టర్ గారు బాగున్నారా, నమస్తే అని చెప్తారంట. అంటే సంఘంలోనే కాకుండా మన బంధువులలో అన్యజనులలో కూడా అంకులు సాక్ష్యాన్ని దేవుని ప్రేమను చూపించుకుంటూ రావడం వల్ల మా ఇంట్లో మీటింగ్ అనగానే మా బంధువులు అందరూ వచ్చి అంకుల్ వాక్యం చెప్తున్నారు సార్ అందరూ కూర్చుంటారు. ఒకప్పుడు ఎవరు కూర్చోకపోయేది. అంటే అంకుల్ చేస్తూ వచ్చిన పరిచర్య, నా వ్యక్తిగతంగా అంకుల్ నన్ను కట్టడానికి అంకులు పడిన ప్రయాస, మా కుటుంబాన్ని కట్టడానికి అంకులు చేసిన ప్రయాసం, అంత మాత్రమే కాకుండా మా బంధువులలో అంకులు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది అనమాట.
ఆ, అట్లాగా ఆ విషయంలో కాకుండా ఇప్పుడు నేను చేసే ఉద్యోగం కూడా నేను డ్యూటీ వచ్చిన ఒక 45 డేస్కి నేను జాయిన్ అయినా. సమాధానం లేదు అని అంకుల్కి వచ్చి చెప్పినప్పుడు, సమాధానం లేదా, అవునా, సరే ప్రార్థన చేద్దాంలే, కానీ నువ్వు పోయి ఫస్ట్ జాయిన్గా ప్రార్థన చేద్దాం అది చెప్తే అర్థం కాకపోయేది. అంకుల్కి సమాధానం లేదంటే జాయిన్గా సమాధానం అదే వస్తున్నాడు అని అర్థం కాకపోయేది. సరే చెప్పినప్పుడు తర్వాతకి నాకు అంకుల్ చెప్పిన తర్వాత మళ్ళీ అంకుల్కి చెప్పిన, అంకుల్ రెండోసారి వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే నేను మళ్ళీ పోయి జాయిన్ అవుతా అంకుల్, అప్పుడు దేవుని సమాధానం ఉందని అనుకుంటే సరే సంతోషంగా నువ్వు జాయిన్ అవ్వని చెప్పిన. అంటే నేను రిజిగ్నేషన్ ఇద్దామని పోయిన అంకుల్కి రిజిగ్నేషన్ ఇద్దామని చెప్పిన. సంఘ ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అంకుల్ ఆ రాజు అంకుల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇక్కడ అడుగుతున్నారు, ఏమైంది, జాబ్ వచ్చింది కదా పోవట్లేవి అని అడుగుతుంటే, లేదు అంకుల్ నేను రిజిగ్నేషన్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, ఆగాగు తొందరపడకు ప్రార్థన చేద్దామని. సరే అంకుల్ ఒక కండిషన్ పెట్టుకుంటా, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను పోయి మళ్ళీ రీజాయిన్ అవుతా అంటే అంకుల్కి చెప్పిన. మరి అంకుల్ ఏం ప్రార్థన చేసిండో నాకు తెలియదు. నేను బుధవారం చెప్పిన, గురువారం నేను లేవ ముందుకే నాకు మా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు అనమాట, మళ్ళా వచ్చి మీకు ఒక ఛాయిస్ ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు అని. సో ఇప్పుడు అంకుల్ మీకు చాలా థ్యాంక్స్ అంకుల్, మీరు మా పట్ల చేసిన ప్రార్థనలు, మీరు మమ్మల్ని కుటుంబంగా కడుతూ వచ్చినారు. మా మా ఇంట్లో హాస్పిటల్లో డెలివరీ ఉంది. మా వైఫ్ అడ్మిట్ అయినప్పుడు కానీ, మా వైన్ అడ్మిట్ అయినప్పుడు కానీ, మా జ్యోతక్క వాళ్ళందరూ అడ్మిట్ అయినప్పుడు కానీ, మాకన్నా ముందు అంకులే వచ్చి అక్కడ ప్రార్థన, ఎప్పుడు డెలివరీ అవుతా వాళ్ళ మా కుటుంబాల కోసం ప్రార్థన చేయాలని చెప్పి హాస్పిటల్లో మాకన్నా ముందే వచ్చి కూర్చునే వాళ్ళ అంకుల్ అంటే. ఫస్ట్ ప్రార్థన చేసి కొత్త బట్టలు మా పిల్లలకి వేయడం కూడా అంకుల్ వాళ్ళు చేస్తూ వచ్చారు. వీళ్ళ త్యాగాన్ని బట్టి మేము అందరం చాలా సంతోషిస్తున్నాము. వ్యక్తిగతంగాను కుటుంబంగాను అంకుల్కి చాలా థ్యాంక్స్. ఈ సాక్ష్యం దేవుడు ఆశీర్వదించుకున్నాడు. రెండు మాటలు కొంచెం చెప్పండి, చాలా టైం అయిపోతుంది. సిస్టర్ కూడా కొంచెం టైం ఇవ్వాలనుకుంటుంది. ఎప్పుడు చేసుకున్నా దేవుడు మనకి ఏం చేసినా అది మాట్లాడి. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్చువల్గా వాక్యం చెప్పొద్దని అనుకున్నాం కానీ కీర్తనలు 134 యాక్చువల్గా దాంట్లో ఒక మాట ఉంటుంది, యెహోవా సేవకులారా. నిజంగానే సేవకుడు అంటే మందిరానికి కాపలదారుడు. ఆ కాపల ఉంటూ లోపల అందరికీ కాపల కాసేవాడు. ఆ కాపలదారిని బట్టే ఆ కుటుంబం రక్షింపబడుతుంది, సేఫ్గా ఉంటుంది. ఆ రకంగానే దేవుడు కూడా అంకుల్ని తీసుకొచ్చిన తర్వాతకి ఈ మందిరంలో అందరికీ ప్రత్యేకంగా చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చిన అంకుల్ని బట్టి, అంకుల్ ప్రార్థన కానీ అంకుల్ సేవా విధానం కూడా బట్టి మేమైతే చాలా వరకు బ్లెస్ చేసుకున్నాం. అంకుల్ వచ్చిన తర్వాతకి నేను క్లినిక్ పెట్టుకున్నాను, అంకుల్ వచ్చిన తర్వాతకి ఇల్లులు కట్టుకున్నాము, అంకుల్ వచ్చిన తర్వాతకి జాబ్స్, అంకుల్ వచ్చిన తర్వాతకి అంకుల్ ప్రార్థన బట్టి కూడా దేవుడు చాలా బ్లెస్ చేసుకుంటూ వచ్చింది మమ్మల్ని అందరినీ కూడా. సంఘంలో కూడా చాలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. సంఘం అయితే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాత్వికమైన మనసు గలవాడు. అంటే నేను చూసిన సేవకులలో చాలా తక్కువ వరకు సాత్వికం. అంటే మీరు ఎంత ఇబ్బంది పెట్టండి ఎప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్తారు, ఎంత విసిగించండి ప్రేమతోటే సమాధానం చెప్తాడు, ఎంత ప్రెషర్ పెట్టండి నవ్వుతూనే మాట్లాడుతుంటారు. అంత ప్రేమ, అంత ఆప్యాయత అది మీ దగ్గర నుంచి మేము చూసినాం అంకుల్. నా జీవితంలో నేను ఈ మధ్య కాలంలో చాలా కష్టాలు ఫేస్ చేసినప్పుడు నాకు ఓడితో పంచుకోవాలని షేర్ చేసుకోవాలని అర్థం కాని పరిస్థితులలో నేను అంకుల్ తోటి ప్రార్థన చేయను, అంకుల్ ఇట్లా జరుగుతుంది ఇది అని అంటే, నీకేం కాదు, దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు చూసుకుంటాడు, ఎక్కడికి పోయినా సరే దేవుడు నీకు సహాయం చేసుకుంటాడు అనుకుంటూ వాక్యాన్ని తీసుకుంటూ ధైర్యపరుస్తుడు. ఒక తండ్రిలాగా, ఒక సంఘ సేవకుడు అంటే వాస్తవాన్ని కూడా తండ్రితో సమానమే ఆ సంఘస్థులకు. అలాంటి స్థానంలో ఉంటూ నన్ను బలపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. నిజంగా అంకుల్ ఇన్ని సంవత్సరాలు మీతోటి మా బాండింగ్ మామూలుది కాదు. మా యవనస్తులమైన మా జీవితంలో సగ జీవితం మీతోటే ఉంది. మాకు దాదాపు సగం జీవితం మీతోటే ఉంది, మీరు మాలో సగం. ఇది జీవితం లైఫ్లో ఎప్పటికీ
ఇంకా మేము బతుకున్నంత వరకు మా జీవితంలో సగం ఎవరు ఉన్నారంటే ఆబ్వియస్లీ మీరే ఉంటారు అంకుల్. అది నో డౌట్, దాంట్లో ఎట్లాంటి చేంజ్ ఉండదు. థ్యాంక్ యూ అంకుల్. మీరు మా కొరకు మీరు ఎప్పుడు ఇదే విధంగా ఉంటారని, మీ కొరకు మేము కూడా మీ కొడుకులాగా ఈ సంఘం నుంచి వెళ్ళి మా తమ్ముళ్ళం మేము అందరం కూడా ఎప్పటికీ మీకు ఒక పిలుపుతోటే మేము దూరంగా ఉంటాం అంతే. మీకు ఎప్పుడు కూడా మేము కొడుకులమే, మేము ఆ విధంగానే మేము ఉంటాము. మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు అదే విధంగా భావించారు. ఇక ముందు కూడా మీ ప్రేమ మా పైన అలాగే ఉంటుందని దేవుడి చిన్న సాక్ష్యాన్ని ఆస్వాదించిన గాక. ఆమేన్. ఇంకా ధన్యవాదాలు. సత్యానందం అంకుల్ గురించి చెప్పాలంటే ప్రవర్తన ఫలంను శ్రద్ధగా తలంచుకొనదగినటువంటి నాయకుడు. ఆయన విశ్వాసాన్ని అనుసరించదగ్గ నాయకుడని చెప్పవచ్చు. అనేక మంది తండ్రులైతే ఉండరు, తండ్రి ఒక్కడే, ఆత్మీయ తండ్రి అని పర్ఫెక్ట్గా అంకుల్ గురించి చెప్పవచ్చు. సంఘంలో అనేక మంది దైవ సేవకులు వారి కుటుంబాలు వచ్చినప్పటికీ సంఘాన్ని సామాన్యమైన విశ్వాసంతో సామాన్యంగా చాలామంది దైవ సేవకులు ప్రత్యేకంగా ఉంటారు, ప్రత్యేకంగా జీవిస్తారు. ఎలాంటి ప్రత్యేకత లేకుండా మన మధ్యలో సాధారణంగా ఇది కావాలి అది కావాలి అనేది లేకుండా ఏ స్థలంలోనైనా కార్యక్రమాన్ని నడిపించగలిగాడు. అవి గృహ కూడికలైనా సువార్త కూడికలైనా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కానీ ఏమి ఉంటే వాటితోటే అంకుల్ నడిపిస్తాడు. ఇది ఉండాలి అది ఉండాలని ఉండదు. తర్వాత సంఘాన్ని ఎంతో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, సంఘంలో కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని ఎంతో భద్రంగా చేసి పెట్టాడు. గత దినాలను కూడా మనం ఎరిగినటువంటి వారం. అంతకుముందు సంఘం ఏ విధంగా ఉందో అంకుల్ అయితే అంకుల్ వాళ్ళ కుటుంబం మందిరానికి సంబంధించినవి కానీ వారి వ్యక్తిగత వస్తువులు ఏవైనా కానీ సొంత గృహంలాగా మందిరాన్ని కాపాడినటువంటి వారుగా ఉన్నారు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే అంకుల్ ఎంతో కారణం. ఆత్మీయమైనటువంటి కుమారులుగా ఉండాలి అని నా కొరకు వ్యక్తిగతంగా తాను ఎంతో ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. కుటుంబంగా కూడా అందరూ అవే విషయాలు చెప్పారు. అంకుల్ చేసినటువంటి సేవని ఎప్పటి కూడా మర్చిపోలేము. అంకుల్ కొరకు అంకుల్ కుటుంబం, ఆంటీ వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సత్యానందం అంకుల్ 2016 సంవత్సరంలో నాకడపల్లికి వచ్చినప్పుడు 2017 సంవత్సరంలో ఓరే ద్వారా ఫస్ట్ పెళ్ళి నాదే జరిగింది. అంకుల్ నేను ఆంటీ కలిసి నకరకల్ జ్యోతిని చూడడానికి వెళ్ళాం. తర్వాత అక్కడ పెళ్ళి, తర్వాతకి నా పెద్ద కూతురు జన్మించడం, పెద్ద కూతురు పేరు విషయంలో రెండో కొడుకు జన్మించడం, చిన్న కూతురు జన్మించడం, పేర్ల విషయంలో కానీ అన్ని విషయంలో అంకుల్కు నేను ఏది చెప్తే అంకుల్ అదే. అంకుల్ నా బిడ్డకి పేరు పెట్టాలంటే ఇదే పేరు, అట్లా కాదయ్యా చెప్పకుండా. ఇంకోటి 2017 ఆగస్టు 31 తారీఖు నాడు నా షాపు, అంకుల్ షాపు ఓపెన్, నేను 2016లో నా విద్యాభ్యాసం అయిపోయింది. 17లో షాప్ ఓపెనింగ్ అంకుల్ వచ్చి షాప్ ఓపెన్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ షాప్ అట్లనే నడుస్తుంది. ఏ ఒక్కరోజు కూడా అంకుల్ ఫోన్ చేసినా ఏది చేసినా ఏదైనా సమస్య అని చెప్పినా కూడా అంకుల్ ప్రార్థన చేసేవాడు. తప్పనిసరిగా అంకుల్ ప్రార్థన చేయడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవాను. గత సంవత్సరంలో ఒక చిన్న సమస్య ఎదురైంది నాకు. అది నైట్ దాదాపు 9 అవుతుంది. నేను స్టీవెన్ చర్చి దగ్గరకు వచ్చి అంకుల్తో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. తర్వాతకి చిన్నగా సాల్వ్ నుంచి ప్రాబ్లం సాల్వ్ అయింది. అట్లనే
అంకుల్ మా కుటుంబ విషయంలో ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మా కుటుంబంలో కూడా మా నా పెళ్లి విషయంలోను, తర్వాత ప్రశాంత్ పెళ్లి విషయంలోను సాయం చేసుకుని వచ్చిండు. నిజంగా నా నా కొడుకు ఐజాక్ రాజు ఫస్ట్ బర్త్డే రోజు రిప్కాకు హైదరాబాద్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంకుల్ హాస్పిటల్లో ఉండకుండా నా కొడుకు బర్త్డే చూసుకొని తర్వాతకి తెల్లారి అక్కడ హాస్పిటల్కి వెళ్ళిండు. ఆ విషయంలో ఎంతో అంకుల్కి నేను కృతజ్ఞతగా ఉన్నాను. అట్లాగే అంకుల్ ఇక్కడి నుంచి వెళ్తున్న సమయాన్ని కూడా నాకు మిగతా పరిచయం కోసం అంకుల్ కోసం అలాగే మా కోసం కూడా అంకుల్ కూడా ప్లాన్ చేశాను. సో చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది చెప్పిన తర్వాత ఏముంటుంది, అంకులు నేను యవనస్తుని ఉన్నప్పుడు మన వచ్చిండు, చాలా సపోర్ట్గా ఉన్నాడు. ఎలా జీవించాలి అనే విషయాలు అయితే చాలా నేర్పించిండు అంకుల్ మాకు. ఏ విషయాలైనా ఆయన మాకు దీనంగా ప్రార్థన చేసిండు. మా కుటుంబం అంకుల్ వల్ల ఎంతో మేలు పొందింది. మా మిస్సెస్కి నీరజకి జాబ్ రావడం కోసం అనేక సార్లు మేము ప్రార్థన కోరిపోయినా అంకుల్ మాత్రం మా కోసం ప్రార్థన చేసేవాడు. లాస్ట్ ఇయర్ మాకు జాబ్ కూడా వచ్చింది నీరజకి, మా వైఫ్కి. అందులో అంకుల్ మాత్రం మా కొరకు చాలా ప్రార్థన చేసిండు. ఎప్పుడు సంఘ ప్రార్థనకు మేము ఇక్కడ లోకల్లో ఉండి వచ్చేవాళ్ళం. సమస్యలు చెప్పుకున్నప్పుడు ఏం కావాలి ధైర్యంగా ఉండమని చెప్పి మా కొరకు ప్రార్థన చేసేవాడు. ఇటు రీతిగా అంకుల్ వల్ల దేవుని దయ వల్ల మేము మేలు పొందినాం. మా కుటుంబం ఇప్పుడు కొంచెం మంచిగా ఉందంటే అంకుల్ మా కొరకు చాలా ప్రార్థన చేయడం వల్లనే. అటైతే అంకుల్ కొరకు కూడా మా సంఘం తోడున్నారు కానీ నేను కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్, మీరు చేసిన సేవ 10 సంవత్సరాలకు చాలా థ్యాంక్స్ అంకుల్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సాల్మోన్ రాజ్. నేను ప్రజెంట్ దేవరకొండల బీసీ వెల్ఫేర్ దాంట్లో కోచ్గా చేస్తున్నాను. అంకుల్తో నాకున్నటువంటి పరిచయం చాలా, అంటే మా ఇంటి వాళ్ళకి కూడా తెలియదు. అది నాకు ఎప్పుడు బాధ వచ్చినా ఏదొచ్చినా చర్చ అయిపోగానే అంకుల్ని పిలుస్తా, కూర్చేస్తా. అంకులు నా బాధ మొత్తం చెప్పుకున్నప్పుడు అంకులు చాలా విధాలుగా నా కోసం ప్రార్థన చేశారు. ఎన్నో మార్లు మా ఇంట్లో గృహ కూడికలు అయినప్పుడైనా ఎన్నో సందర్భాలలో అంకుల్ మాట్లాడిన వాక్యాలు, దర్వాజా పెట్టేటప్పుడు ప్రతి విషయంలో అంకుల్ తీసే వాక్యం మమ్మల్ని చాలా అంటే చాలా ధైర్యాన్ని చేకూర్చేది మాకు. అదేవిధంగా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ టైంలో కూడా మా పెద్దనాన్నలు పెద్దమ్మలు అంకుల్ని అన్న అనడం, ఆంటీని వదిన అనడం, అట్లా అంకుల్ కూడా కలగలుపుగా ఉండేవారు. మా మమ్మీ కూడా అంకుల్ లాంటి విషయంలో చాలా ప్రేమను కనపరుస్తూ వచ్చేది. అంకుల్ మా కుటుంబానికి ఎన్నో విధంగా ప్రార్థన చేశాడు. నేను ఈ స్థాయిలో ఇక్కడ నిలబడడానికైనా, నేను ఉద్యోగపరంగా ఇంకా నా అసోసియేషన్ తరఫున కూడా నేను ఇంకా ముందు స్థాయిలో ఉండడానికి కూడా, నేను ఈ స్థాయిలో నిలబడాలంటే దానికి కారణం అంకులే. థ్యాంక్ యూ. సిస్టర్స్ దేవుడు చేసిన ఎవరైనా గురించి 2 మాటలు సాక్ష్యం ఇప్పుడు ముగించబడ్డాయి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రశాంతి. మా కోసం అంకుల్ ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. స్పెషల్గా చెప్పాలంటే కరోనా టైంలో మేమందరం ఖాళీ ఉన్నప్పుడు రిప్కా మాకు ఎంతో హెల్ప్ చేసింది. ఎట్లా అంటే గర్ల్స్ అందరిని ఒక గ్రూప్ చేసి ప్రార్థన పెట్టి మా కోసం బైబిల్లో క్విజ్ ఇవ్వడం, వాక్యాలు చదువుకుంటూ మేము క్విజ్ చేసుకోవడం. అక్క ప్రతిరోజు నాకు ఫోన్ చేసి, ప్రశాంతి ఈరోజు ఎవరి ప్రార్థన ఉంది, ఎన్ని గంటలకి, ఎట్లా అంటే మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ మళ్ళీ 6 వరకు
గొలుసు ప్రార్థన ఎవరి టైం వాళ్ళు 1ంటికి 2ంటికి ఇట్లా టైం పెట్టుకొని అక్క ఫోన్ చేయకపోయినా నాకు చెప్పి ఫోన్ చేసి అక్క ప్రార్థన చేసుకుంటూ మన అవసరతలు ఎట్లా అంటే పెళ్లి కావాల్సిన వారి కోసం, చదువుల కోసం అక్క లిస్ట్ ఎట్లా పెట్టదంటే రెక్కక్క ఇట్లా జైళ్ళల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలని లిస్ట్ లో పెట్టేది అక్క ఎంతో ప్రేమగా చూపించింది మా పట్ల. అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా చూపించారు. అక్క ఈ రోజు ఉండాల్సింది అసలు రాలేదు. నా పెళ్లి కావడానికి కూడా అక్క పెట్టిన గొలుసు ప్రార్థన వల్లనే నా పెళ్లి అయింది. కరోనా టైంలో మేము చేసిన ప్రార్థన వల్ల అసలు నాకు ఎవరు పెళ్లి కాదు అనుకున్నారు, కానీ అక్క పెట్టిన ప్రార్థన వల్ల ఆ ప్రార్థనలో నేను ఎంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారానే నా పెళ్ళయింది. నేను ఎప్పటికీ అక్కని మర్చిపోను. రిబ్కాని మేము 2 సార్లు కరోనా టైం వచ్చినప్పుడు 2 సార్లు గర్ల్స్ అందరం మేము ప్రేయర్ చేసుకున్నాం. మందిరం కోసం కానీ మందిరంలో ఉన్న అవసరతల కోసం, ప్రతి ఒక్క సిస్టర్ కోసం, చిన్న పిల్లల నుంచి వృద్ధాపంలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయమని చెప్పేది అక్క. అట్లా రిబ్కక్క మాకు అందరికీ ఎంతో మేలు చేసింది. అక్క ప్రార్థన పెట్టడం వల్లనే మా పెళ్ళిళ్ళు అయినాయి, మా చదువులు ఉద్యోగాలు కూడా మాకు వచ్చినాయి. అందుకు రిబ్కక్క థ్యాంక్ యూ అంకుల్. మా పట్ల ఎంతో ప్రేమగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కానీ అమ్మ ప్రశాంతి చెప్పమ్మా అని చెప్పి మాట్లాడేవాళ్ళు అంకుల్ ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నాక మాకు బాధగా ఉంది, అలాగే మీరు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే ఎవరికైనా ఒక పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ మమ్మల్ని మీరు మర్చిపోకండి, మేము కూడా ఎప్పుడు మర్చిపోం. మీ ప్రార్థన, మీ దీవెనలు మా మీద ఎప్పటికీ ఉండాలి అంకుల్. మా పిల్లల కోసం, మాకు కోసం కూడా ప్రార్థన చేయండి. మాకు పిల్లలు అయ్యేటట్టు, ఉద్యోగాలు అయ్యేటట్టు కూడా ప్రార్థన చేయండి అంకుల్. మిమ్మల్ని ఎక్కడికి మేము మర్చిపోము. ఎంతో మంది సేవకులు వచ్చిపోయారు. మా పట్ల కూడా మీ ప్రేమను చూపిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సో దైవజనుడు వచ్చిన 10 years కంప్లీట్ అయిపోయింది. సో తన ద్వారా జరించుకున్న సేవ పరిచయం గొప్ప విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ విలువ ఏంటిదో మనకు తెలియదు, పోయినాక ఆ విలువ ఏంటిదో మనకు తెలిసిపోతుంది. దేవుని మందిర విషయంలో ముఖ్యంగా దేవుడు నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ మనకి రేకుల షెడ్ ఉంది. సో రేకుల షెడ్ ఉన్నా కానీ దేవుడు ప్రార్థన ద్వారా ఒక్కొక్క కార్యము ఈ మందిరం విస్తరింపబడింది. కన్నులారా మనం అందరము చూసిన విషయం. నేను చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. నా కుటుంబంలో కూడా నా ఇల్లు కట్టుకోవటానికి, మా ఇల్లు ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు, 2 రూములు, అది సర్వీసింగ్ 25 years అయిపోయింది. వర్షంతో కురుస్తూ ఇరుకుగా ఉన్న ఇల్లు ప్రదేశంలో ఉన్నప్పుడు దైవజనుడికి మేము ఇంటికి పిలిపించుకొని ప్రార్థన జీవించుకున్నాం. అంకుల్ మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాము,
మీకు దేవుడు సహాయం చేయుటకు ప్రార్థన చేయని ఇంటికి ఆహ్వానించినావు. తను వచ్చి ప్రార్థన చేసి స్టార్ట్ చేశాడు. సో మేము అనుకోలేదు, మాకు పని ఉన్నాయి, ఇంత పని ఉంది, ఇలా కట్టుకోవాలని మేము ఎప్పుడు ప్లానింగ్లో ఏ రోజు కూడా మేము అనుకోలేదు. కట్టుకోవాలనుకున్నాము అని చెప్పినాము. అంకుల్ వచ్చి ప్రార్థన చేశాడు. అద్భుత రీతిగా మాకు వర్షాకాలం కంప్లీట్ అయిన మూమెంటే మాకు అద్భుత రీతిగా ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చిండు. దేవుడు చేసే కార్యాలు అవి గొప్పగా ఉంటాయి. మనం అనుకుంటాము ఈ డబ్బు ఉంది కదా దీన్ని ఖర్చు పెట్టుకుంటాం అని అనుకుంటాం. కాదు, ఒక ప్రణాళిక, ఈ డబ్బు ఎలా ఉపయోగించుకోవాలో, దేనికి ఉపయోగించుకోవాలో అది దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడే అది జరుగుతుంది. మన ప్రణాళికలతో ఆలోచించినప్పుడు ఎప్పుడు అది కొనసాగింపబడదు. ఎప్పుడైనా మన దైవికంగా ఉన్న వాళ్ళము మన స్వహిష్టం సొంత ఆలోచనతో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని కార్యాలైతే మనమైతే చూడలేము, చూడలేము. ఫస్ట్కి దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే దేవుడు మనకు చేసే కార్యాలు మనం చూడగలుగుతాం. మా ఇల్లు మంచిగా ఆత్మీయంగా కొనసాగింపబడింది. దేవుని మందిరం ఇప్పుడే మీకు ఎట్లా దేవుని సన్నిధి ఆనందం మనం పొందుతున్నామో మా ఇంట్లో కూడా మేము ఈ దైవజని ద్వారా మేము నిత్యము ఆయన సన్నిధి ఆనందమే మేము పొందుతున్నాం. ఇదే నా గొప్ప సాక్ష్యం. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా కార్యం జరిగించుకుంటూ వస్తాడు. అంకుల్ పోతుండు అంటే అందరికీ ఏడుపు వస్తుంది. ఎందుకు వస్తున్నారు? ఊకనే వస్తుంది ఆ ఏడుపు. ఎవరు పైసలు ఇచ్చిన ఏడుపు అంటే ఎవరు ఎదురు ఆడే మనస్తత్వం అతనిలో ఏ మాత్రం లేదు. కృపానన్న చెప్పిన రీతిగా సాత్వికుడని పెట్టుబడి నిజమే. సాత్వికమైన పేరు అంటే ఏంటిది? నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా కాపాడే విధమైన మాట అన్నట్టు. ఒక మాట మనిషిని బాధ పెడుతుందో మనకు తెలియదు. మనం ఉంటాం నోరే కదా మా మనిషిని ఏం చేస్తుంది ఆ మాట అనుకుంటాం, కానీ ఆ మాట ద్వారా మనిషిని బాధ పెడుతూ ఉంటుంది. కానీ అంకులు ఏనాడు ఎవరిని నిజంగా మనిషిని బాధ పెట్టలేదు, ఇంతవరకు బాధ పెట్టలేదు. తనే భరించాడు. నా కుటుంబ పట్ల అయినా తను ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేయమంటే అంకుల్ మంచిగా వచ్చి ప్రార్థన చేశారు. ఈ టైం నాకు కుదరదమ్మా, ఇది నేను రానమ్మా అని అనలేదు. నిజంగా చెప్తున్నా అంకుల్ ఆ గొప్ప సాక్ష్యం దేవుడు ఆయనకు ఇచ్చాడు, నిలుపుకున్నాడు. ముందు కూడా ఆయన పరిచర్య ముందు ఇంకా కొనసాగుటకు మనం వ్యక్తిగతంగా ప్రార్థిద్దాం. ఇంకా వచ్చిన దైవ సేవకుని కూడా ఆయన ద్వారా ఇంకా ఈ మందిరం పైన స్లాబ్ పడాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యాలు జరిగించుకుంటాడు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రేపు సంఘ విశ్వాసులందరికీ ప్రభువు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కారణం 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. 10 అనేది పరిపూర్ణమైన సంఖ్య. సరే, ప్రభు చిత్తమైంది ఈ మందిరానికి రావడం. కారణం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభు కామారెడ్డి లెటర్ వచ్చింది, అది సమాధానం లేదు. బాలాజీ నగర్
సిటీలో సమాధానం లేదు. ఇంకా కొన్ని స్థలాలు సరే ఓరేపు సంఘం సేవకుడు అవసరమని వార్త విని ప్రార్థనలో కనిపెడితే సంఘం కూడా ఇక్కడి నుంచి సేవకుడు కావాలని ఆశ గర్జంకొండకు రావడం జరిగింది. సరే 2016 ఆ సంవత్సరంలో వచ్చాను నేను. అప్పటి నుంచి సంఘంలో ఉన్న బాధ్యులు సమాన వయస్కులు. కొన్నిసార్లు వయసులో కొంచెం తేడా ఉండవచ్చు, కానీ నేను వాళ్ళని అన్న అంటే వాళ్ళు నన్ను అన్నా అనేవాళ్ళు. ఇది బాధ్యుల ప్రవర్తన. సరే యవనస్తులు నా కుమారుని వయస్సు కలిగిన వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటారో కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు విధేయులుగా ఉంటారు. చాలా సంఘ యవనస్తులైన మరి ఆ సహోదరులు ఒక తండ్రిలాగా దగ్గరకు వచ్చి ప్రార్థన కోరి ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు వస్తే తల్లిదండ్రులకు చెప్పే సంతోషం కంటే నాకు చెప్పి వాళ్ళు ఆనందించేవాళ్ళు. ఇది ఓరేపు సంఘ ఐక్యతను బట్టి 10 సంవత్సరాలు ఉండగలిగాను. ఇక్కడ సంఘం కూడా ప్రేమించింది, ఏకీభవించి దైవ సేవకుడు సంఘం కలిసి ప్రతి కార్యం మొదలు పెడితే ప్రార్థన పూర్వకంగా ఇట్లా చేద్దామంటే సరేనని చిన్న పెద్ద తేడా లేకుండా మందిర నిర్మాణ విషయాల్లో, మీటింగుల విషయాల్లో, విజిటింగ్ విషయాల్లో, గృహ కోడికలు, వివాహాలు, ఇండ్లు కట్టుకున్నప్పుడు సమస్తమైన కార్యక్రమాలలో ఏకీభవించిన కారణాన్ని బట్టి 10 సంవత్సరాలు కొనసాగుతూ వచ్చింది. సంఘం ప్రేమించింది. సహోదరులు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, అన్నా అంటారు నోటి నిండా. చిన్నవాళ్ళు అంకులు అంటారు. వాళ్ళ తండ్రికి ఎంత గౌరవం ఇస్తారో నాకంతకంటే రెట్టింపు గౌరవం ఇస్తారు దైవ సేవకుడిని. కాబట్టి 10 సంవత్సరాలు సంఘము మమ్మల్ని మరి ఆ రీతిగా సహకరించి అనుమతించి ఇలాగూ 11వ సంవత్సరంలో ప్రవేశించే ఏర్పాటు సమయం వచ్చింది. ట్రాన్స్ఫర్ కావాలంటే ప్రార్థన చేసి ప్రభు చిత్తం ఏంటి కనిపెట్టాము. ప్రభు ఏర్పాటైంది. సరే ఇప్పుడు హెబ్రోనుకు వెళ్తే వాళ్ళు చెప్పారు ఒక స్థలం నీకు ఇవ్వాలి అని చెప్పారు. ఇక్కడికి అన్నను ఏర్పాటు చేశారు. నా స్థలం ఏందని అడిగితే చాగల్ అని చాగల్ దగ్గర గన్పూర్ స్టేషన్, గన్పూర్. సరే ప్రభు అని చిత్తమేంటి ప్రార్థన చేసాం. లెటర్ తయారైంది. ఎక్కడున్న సంఘం ఇంకా వాళ్ళు పరిచయం కాలేదు, వచ్చే వారం వెళ్ళాలి. కాజీపేట బ్రాంచ్ అది. కాబట్టి ప్రార్థన చేయండి, అక్కడున్న సంఘం కూడా అనుమతించి సేవలో ముందుకు కొనసాగునట్లు మీరంతా కూడా ప్రార్థన చేయండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, సహోదరులు, 10 సంవత్సరాల్లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. ప్రభు నామమున ప్రార్థన చేయండి. కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్తున్నాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. ఏం విసుగు పెట్టను, ఎందుకంటే ప్రతి సంస్థకు ఒక అధ్యక్ష వహించే వాళ్ళు ఉంటారు, ఒక బాడీ ఉంటుంది. కాబట్టి మన ఓరేపు కూడా ఒక బాడీ కమిటీ అని ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు 2016లో
ఇక్కడ దైవ సేవకు ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. అప్పుడు మన దైవ సేవకులు లేడు. ఆయన పోతే కొత్త ఆయన వస్తే ఈయన పోతట్టుగా ప్రార్థన చేసినప్పుడు హైదరాబాద్ సాంసోన్ అంకుల్ ఫోన్ చేసి, ఏలియాస్ అంకుల్ ఫోన్ చేసి, నల్గొండ సాంసోన్ గారు వాళ్ళు ముగ్గురు ఫోన్ చేసినారు నాకు. అయ్యా పలాని సత్యానందం ఉన్నాడు, ఒక్క మాట చెప్తే వింటారా అన్నాడు. అంకుల్ మీరు ఏ చెప్తే వింటాను. సత్యానందం ఉన్నాడు, ఆయన మీ దగ్గరికి పంపిస్తాం, మీకు ఇష్టమేనా అంటే, అన్న మీరు ఎవ్వరు ప్రార్థన చేసి పంపించినా అర్థం చేసుకుంటామన్నాం. అదే ఒకే మాట మీద అన్నను ప్రార్థన చేసి ఇక్కడ పంపించినారు. అన్న వచ్చింది మొదలుకొని ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఏ పని స్టార్ట్ చేసినా ప్రేయర్, చైన్ ప్రేయర్. అన్న ఇలా చైన్ ప్రేయర్ చేద్దామంటే ఆ చైన్ ప్రేయర్కు అన్నకు అప్పగిస్తే అందరి పేర్లు తీసుకునేది. ఉదయము శనివారం ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఉదయం, ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్న అది లీడ్ చేసి ఏ టైంకి ఎవరు వస్తారు, ఎవరు టైం వస్తారని చెప్పి పిలిచి నడిపించుకుంటూ వచ్చినాడు. ఆ రీతిలో మనము రేకులు ఉన్న మందిరం తీసివేస్తూ ఈ మందిరం ఈ లెవెల్ తీసుకొచ్చినారు. ఈ మందిరం కడుతప్పుడు ఎంతో శ్రమపడ్డాడు. నీళ్ళు చాలా అన్నే కొట్టిండు, దాదాపుగా మన ఊరిని మడిసిని పెట్టలే. ఎంతో చాలా కష్టపడ్డాడు. కిరాయి ఇంట్లో ఉంచితే కూడా కష్టపడుకుంటూ ఇబ్బంది పడుకుంటా ఈయనే స్టవ్ పెట్టుకుంటూ తీసుకుంటే నేనున్నాడు. కొంచెం ఆ విషయాలను గులిగినాను, ఎందుకంటే మందిరం కడుతున్నాను. అదే అంత కష్టపడుతూ పరిచయం చేస్తూ వచ్చినాడు. దేవుడు ఇంతవరకు తీసుకొచ్చినాడు. ఆయన సేవా పరిచయంలో దేవుడు అంతో మనకు సంఘానికి. నా విషయంలో ఒక విషయము, కొన్ని పరిస్థితుల వల్ల ఇల్లు అమ్మినాము. ఇల్లు అమ్మినప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు స్థలం లేదు. స్థలం దొరికి మళ్ళీ ప్రేయర్ చేసిన అన్న ప్రేయర్ చేసి స్థలం తీసుకున్నాం. అన్నను అక్కడ తీసుకుపోయి ప్రేయర్ చేయించి ఆ స్థలంలో మొగ్గు పోసి ఇల్లు కట్టి ఇల్లు కూడా స్టార్ట్ చేసి ఇల్లు కూడా కంప్లీట్ అయింది. ఇంకొక విషయం, పోతనంపల్లిలో మా సొంత ఊళ్ళో మా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఆ గోడల మీద రేకులు వేద్దామని కమ్మలు తీసేసి పెంకలు తీసి రేకులు వేద్దాం అన్నం తీసుకుపోయి ప్రార్థన చేయించిన. అన్న రేకులు పెంకలు తీయమని తీసిండు. ప్రార్థన చేసి, అన్న మరి రేకులు వేస్తే ఇంకో 1,00,000 అవుతాయి, ఇంకొక 1,00,000 అయితే ఇల్లు అవుతుంది అన్నాడు. ప్రభుత్వం వల్ల ఆ ప్రార్థన చేసాడు. మళ్ళీ అక్కడ కూడా ఇల్లు కట్టవలసి ఉంటుంది. అన్నీ కూడా దేవుడు అద్భుతంగా చేస్తూ వచ్చినాడు. అందరి కార్యాలు దేవుడు అద్భుతంగా చేస్తూ వచ్చినాడు. మాది ఒకటి ఇంకా లోటు ఏముందంటే, అందరి మ్యారేజ్ కావాలని నా ఆశ ఉండే. పాపలది మన అక్కడే రేపుగా మ్యారేజ్ అయింది, మంచి సంతోషం. ఇక్కడ ఇంకా ఇద్దరు కావాలనుకుంటే అది కలిసి రాలేదు. వారు కూడా దేవుడు అద్భుతంగా చేసినట్టుగా ప్రార్థన చేయండి అన్న. అక్కడ మన స్టేషన్ కనుపూరు ట్రాన్స్ఫర్. ఇక అది మాకు ఒక బాధ ఉండే, అన్న ఇక్కడి నుంచి పరిచయం చేస్తాడా ఎట్లా అని ఆ బాధ ఉన్నప్పుడు ఎబ్రోనుకు దాదాపుగా 7 నెలలు అన్నకు టైం ఇచ్చినాం. అన్న మీరు చూసుకోండి అని టైం ఇచ్చినప్పుడు మరి అన్న ఎట్లా ప్రేయర్ చేసుకుంటూ దేవుడు మాట్లాడే వరకు కూర్చున్నాడు. పోయిన మంగళవారం హైదరాబాద్కు పెద్దలు అంతకుముందు పోయి వచ్చినాం, పెద్దలు పిలిచిపోయినాం. పోయినప్పుడు అన్నని అక్కడ ఇచ్చి మన దేవరాజు అన్న మన దగ్గర అన్న కొంత పరిచయం అయితే అందరికి అన్న దేవరాజు అన్న అక్క పేరన్న అక్క రాయల్లమ్మ. వాళ్ళకి ఇప్పటి నుంచి మన దగ్గరికి సేవకులకు వచ్చినారు. అన్న కోసం అన్న వాళ్ళకి కోసం కూడా అన్న ఏదో అక్కడ అసెంబ్లీ అది అనుకుంటున్నాడు. అన్న ఖచ్చితంగా మీరు సేవ చేయవలసింది, ఆడ మేము చూడవలసిందే, మేము చాలా సహకరిస్తాం, మేము కూడా ఉంటాం, మీరు కూడా అక్కడ పోయి సేవ చేయాలి. ఇంకో అది ఇది అనుకోదు. మీరు అక్కడ మందిరం కట్టేది ఉందేమో, మీరు ఎక్కడ పోయినా కట్టుకుంటూ పోతున్నారు. కాబట్టి మీరు అక్కడ పోయి సేవ చేయవలసింది. వచ్చే వారం కాదు, కాకుండా సమయం ఉంటే మధ్యలో ఒక వారం పోయి చూసి వచ్చే వారం ఆదివారం అనుకుంటే అది ఇంకో తిరిగి అవుతుంది, లేట్ అవుతుంది, వాళ్ళు ఇంకోటి చేస్తారు. మీరు ఒక వారం మధ్యలో పోయి చూసుకొని వచ్చి షిఫ్టింగ్ అయితే మంచిగానే ఉంటుంది. మీరు మనం లేట్ చేస్తాడు ఇంకోటి అయితే మీకు మళ్ళీ ఐటానికి ఎవరు కూడా అవకాశం వినారన్న. అందుకని ప్రార్థన చేసుకొని కాండి. ఇప్పుడు మన చండూరులో సేవకుడు వద్దంటే వాళ్ళు ఇక తిరుగుతూనే ఉన్నారు, ఇక తిరగరు అంతే. ఇక ఎబ్రోన్లో ఒకసారి దొరికిందో అంటే, ఒకసారి మనం పోయి విడిచిపెట్టినాం అంటే ఇక అక్కడ మనకాయ చూస్తూనే ఉండరు, చూసుకుంటూ పోతారు అంతే. అన్న మీరు కంపల్సరీ జయన్ అవుతాం, మాకు మంచిది, సంఘానికి మంచిది, మీ కుటుంబానికి మంచిది, అందరికి మంచిది, అక్కడ సంఘానికి కూడా మంచిది. ప్రార్థన చేయండి, అది మీ ఇష్టం కూడా. అది కూడా మనం మీద మేము భారం చేయం, దానికోసం కూడా అంత ప్రార్థన చేయండి. ప్రేమావిందు ఉంది, ప్రేమావిందు కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఎల్లుండి మంగళవారం మన
పల్లెపాడు పార్వతమ్మ మయంలో పిలువబడ్డది. రేపు ఉండగా నాలుగు మళ్ళీ ఎల్లుండి మంగళవారం పెట్టుకున్నారు. మంగళవారం అక్కడ ఉంటుంది. వచ్చేవారు ఇక్కడికి వస్తే మనము నుంచి వెళ్తాము. అక్కడికి వచ్చేవారు ఆ డైరెక్ట్ కూడా అక్కడికి వచ్చేవారు పల్లెపాడికి రావచ్చు. జ్ఞాపకార్థ కోడిక ఉంటుంది. అందరు రండి. బుధవారం సంఘ ప్రార్థన, శనివారము ఉపవాస ప్రార్థనలు అన్నీ ఉంటాయి. అన్న ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అన్న కోసం మన సంఘం కోసం భారంగా లేట్ అయింది. ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మన్నించాలి. అన్న మీకేమైనా మేము వచ్చిన 10 సంవత్సరాల లోపల నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్న, క్షమించాలన్న. అందరికీ థ్యాంక్ యూ అన్న. మనకు అన్న ప్రాచుర్యంలో అన్న అంతా కూడా యవనస్తులు చాలా అందరికీ సహకరించినారు. అందరికీ వందనాలు. ప్రేమ మీద వాళ్ళు తినకుండా పోదు. లేచి పాట పాడదాం. మన అర్పణలు ప్రభు సమర్పిద్దాం. రండి పాడదాం. పాట సంఖ్య 84. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 82. పాట సంఖ్య 84. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. పరిశుద్ధాల కారములతో దర్శించదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దర్శించదము శరణం శరణం. స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. శ్రేష్ఠ యోగలీవే, శ్రేష్ఠ కుమారుని శ్రీనాందున. శ్రేష్ఠ యోగలీవే, శ్రేష్ఠ కుమారుని శ్రీనాందున. త్రిత్వమయ్యే కాత్వమైన లోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే కాత్వమైన లోకనాథ శరణం శరణం. స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి,
సత్యముతో ఆత్మతో నింపుడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఆత్మీయంగా నడిపించిన నీ ప్రేమ గొప్పది, అందును బట్టి వందనాలు. సంఘము ఓర్పు కలిగి ఇప్పటి వరకు మీ సన్నిధి భాగ్యం అనుభవించే ఏర్పాటు ఇచ్చారు, అందును బట్టి వందనాలు. ఆరాధనలో కృపణించారు, వర్తమానాన్ని బట్టి వందనాలు. బల్ల వర్తమానం హెచ్చరికలను బట్టి వందనాలు. బలలో పాల్పొందుట, సాక్ష్యాలు, సమస్త విషయాల్లో సాయం చేసిన నీ ప్రేమ గొప్పది. సంఘము ప్రతి బిడ్డను దీవించి ఆత్మీయంగా వర్ధిలో చేసి రాబో తరానికి బాధ్యులైన సహోదరులు, యవనస్తులు, చిన్న బిడ్డలు ఎదిగొచ్చే ప్రతి బిడ్డ ఆత్మీయంగా బలపడి వచ్చే ఆ యొక్క జనరేషన్ లేక వచ్చే సమాజానికి ఆత్మీయమైన ఆదర్శనమైన బిడలుగా ఉండే ఏర్పాటు కలిగించము. సంఘ సరిహద్దును విశాలపరచండి. ఆత్మీయమైన వాతావరణం అనుగ్రహించము. నూతన ఆత్మలు చేర్చబడాలి. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని సెలవిచ్చిన వాగ్దానము నమ్మదగింది. వాగ్దాన ఫలము అనుభవించడానికి కృప ఇచ్చే నీ ప్రేమ గొప్పది. వారి పక్షాన సహాయమేమో. సార్వత్రిక మీద దృష్టి ఉంచండి. ఈ స్థలం మీద కూడా కలిసి దృష్టి. రాబో సమయంలో పనుల భారం మీకు అప్పగిస్తూ ఆత్మీయంగా కొనసాగి ఆ యొక్క మందిరం ఆత్మీయమైన శృంగారమైన మందిరముగాను ఆత్మలో నింపబడే ఏర్పాటు కలిగించండి. అదే రీతిగా దేవరాజన్న అక్కను బట్టి వందనాలు. రాయలక్క కుటుంబాన్ని దీవించి ప్రాంతానికి నడిపించారు, అందును బట్టి వందనాలు. అభిషేకమునిచ్చి ఆత్మీయమైన ఆశీర్వాదం అనుగ్రహించము. సహాయమనివ్వండి. సన్నిధోడుగా ఉంచము. ప్రేమ అనురాగాలు ఏకత్వం కలిగి పరిచర్యలో ముందు సాగే ఏర్పాటు కలిగించము. సంఘమేమును ప్రేమించి అర్పణలు తెచ్చారు. ప్రతి కుటుంబాన్ని దీవించి వారి అక్కర తీర్చి సహాయమనిమని మహిమ కొరకు వాడే విధానంలో కృపనిమని దాసుని కుటుంబాన్ని కూడా కరుణించమని చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రేమ విందు ఏర్పాట్లు సమస్త మేలు కొరకు సమకూడి జరిగించమని ప్రయాసపడిన ప్రతి బిడ్డకు ప్రతిఫలం అనుగ్రహించమని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ప్రత్యేకంగా ఈ ప్రాంగణంలో మోకరించిన వారందరిపై, సర్వలోక పరిస్థితులపై, దినబంధు దాసుడు మా మధ్య ఉన్న వారి కుటుంబంపై కూడా ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. పరిశుద్ధాల కారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాల
ఆత్మతోనెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెప్పుడు. అందరికీ ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. నేనైతే